ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడి కొరకై చేరువచ్చే భాగ్యం అనుగ్రహించారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారం అంతటిలో పరిచర్యలలో మీరు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. 4వ తారీఖు వైజాగ్ బేతనీలో మరి షారోన్ రోజు ప్రతిభ వివాహంలో మీరు సహాయపడుతూ వచ్చారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 6వ తారీఖు మరి రిసెప్షన్ కార్యక్రమంలో కూడా మీ యొక్క కృపను అనుగ్రహించారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి 5వ తారీఖు కళ్యాణ వివాహములో మీరు సహాయపడుతూ వచ్చారు. ఇలాగూ ఆయా పరిచర్యలో మీరు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సోడు తోరం సుబ్బారావు గారు మీరు పిలుచుకున్నారు. భూస్థాపనలో సహాయపడుతూ వచ్చారు. ఆయన కుటుంబానికి విడువని బిడలకు ఆమె యొక్క ఆదరణ దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మీరొక్కరే ఆదరించేవారు. ప్రభా, మానవుని యొక్క ఆదరణ అంత శ్రేష్టమైనది కాదు, కానీ నీవు ఆదరించేటువంటి దేవుడు. ప్రభా, మీరు ఇచ్చే ఆదరణ వారికి దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని ప్రభా, ఈ సమయంలో మరి ప్రార్థనా కుడి కొరకే చేరి వచ్చాము. మీ సహాయం అనుగ్రహిస్తురండి. మరి వచ్చిన వారి కొరకై నీ వందనములు. వారు సమయాన్ని గుర్తిరిగినారు. వారి కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా నీ సన్నిధికి రాగలుటి కొరకై వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. మార్గం మధ్యలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయము అనుగ్రహిస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సమయం అంతా కూడా దీవించి పెడుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపవాది యొక్క ప్రతి క్రియపై మీరు మాకు విజయం దయచేస్తారండి. అది మరి దాని యొక్క కుయుక్తి మీరు ఎరిగిన దేవుడు. మమ్మలను పడగొట్టుడి కొరకై నిత్యము అది ఎదురు చూస్తుండగా దాని చేతికి చిక్కుకున్నట్లు వాడికి మేము చిక్కకుండా నామమును మహిమపరిచినట్లు మమ్మల్ని సిద్ధపరుస్తారండి. పాటలు పాడే సమయము దేవునికరంగా ఉంచుతారండి. ప్రార్థన వర్తమాన సమయం కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఏ రీతిగా ప్రార్థించాలో నీ లేఖన భాగముల ద్వారా మాకు తెలియపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రార్థన ఆత్మను కూడా అనుగ్రహిస్తారండి. అనేక లెక్క క్షేమం కొరకై ప్రార్థించినట్లు మమ్మల్ని సిద్ధపరుస్తారండి. ప్రాముఖ్యంగా పక్క స్థలంలో పని జరుగుతూ ఉంది. డేవిడ్ రాజు గారు, జోసఫ్ గారు పనిచేస్తూ ఉన్నారు. సహాయపడుతారండి. తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. ప్రతి కీడి నుంచి తప్పించి భద్రపరిచి క్షేమం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మిగిలిన సమయం అంతా కూడా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి కూడా తగిన సహాయము దయచేస్తారమ్మని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పెడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 47. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉచ్చాయించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉచ్చాయించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి
తము పాడి తానేయనాచె మహా కార్యములన్ పాపిని రక్షింప బలియాయన్ తానేయనాచె మహా కార్యములన్ పాపిని రక్షింప బలియాయన్ శత్రుని రాజ్యము క్రూలాద్రోచెను స్మరించుడిమి రందరును శత్రుని రాజ్యము క్రూలాద్రోచెను స్మరించుడిమి రందరును ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతికి తము పాడి జ్ఞాపకముంచుకు ఇశ్రాయేలు విడిపించేనై గుప్తు నుండి జ్ఞాపకముంచుకు ఇశ్రాయేలు విడిపించేనై గుప్తు నుండి 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు తము పాడి మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే శత్రుని గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి శత్రుని గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతికి పాడి మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనెమిమ్ము తన రక్తముతో మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనెమిమ్ము తన రక్తముతో ఆత్మలు చేర్చి సంఘము కట్టె ఆ రీతిని కని స్మరించు ఆత్మలు చేర్చి సంఘము కట్టె ఆ రీతిని కని స్మరించు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతికి తము పాడి పిలచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమా యన స్వరము పిలచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమా యన స్వరము అర్పించుడిమి జీవితములను సాగిలపడి ఆయన ఎదుట అర్పించుడిమి జీవితములను సాగిలపడి ఆయన ఎదుట
ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉచ్చాయించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉచ్చాయించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు తము పాడి పాట సంఖ్య 383, పాత పుస్తకాలు 380, 383, 380. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నీచెనుగా. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నీచెనుగా. మరణపు ముల్లును విరచి విజయముని చెనుగా. మరణపు ముల్లును విరచి విజయము నిచ్చెనుగా. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. తరుణముండగానే మీరు తయారవ్వండి, తరుణముండగానే మీరు రవ్వండి. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి,
ఇక సమయము లేదాండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదాండి, రండి రక్షణ పొందండి. బుద్ధి లేని కన్యకలవాలే మొద్దులుగానుంటే, సిద్ధెలలోన నూనె పోసి సిద్ధపడకపోతే, బుద్ధి లేని కన్యకలవాలే మొద్దులుగా నుంటే, సిద్ధెలలోన నూనె పోసి సిద్ధపడకపోతే, తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి. తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. వెలుపల నుంటేను మీరు వేదన నొందెదరు, ప్రభువా ప్రభువనుచు ఎలుగెత్తి పిలచినను. వెలుపల నుంటేను మీరు వేదన నొందెదరు, ప్రభువా ప్రభువనుచు ఎలుగెత్తి పిలచినను. మిమ్మును ఎరుగాను, మీరెవరు పొమ్మనును. మిమ్మును ఎరుగాను, మీరెవరు పొమ్మనును. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి. ఇక సమయము రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా, నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా, నమ్మని వారికి నిత్య తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను, రండి రక్షణ పొందండి. నిర్లక్ష్యము చేయకను, రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము రండి రక్షణ పొందండి.
సందేహపడకండి, మీరు సాకులు చెప్పకను, సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. సందేహపడకండి, మీరు సాకులు చెప్పకను, సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. మరణ దినమును మనము ఎరుగము సుమ్మండి, మరణ దినమును మనమెరుగము సుమ్మండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. జాలము చేయకను, మీరు హేళన చేయకను, కులము స్థలమనుచు మీరు కాలము గడపకను, జాలము చేయకను, మీరు హేళన చేయకను, కులము స్థలమనుచు మీరు కాలము గడపకను, తరుణముండగానే మీరు త్వరపడిరారండి, తరుణముండగానే మీరు త్వరపడిరారండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాట సంఖ్య 603, పాత పుస్తకాలు 592, 603, 592. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా,
సమస్తము నీవు పొందేదావు, తప్పక న్యాయము పొందేదావు. సమస్తము నీవు పొందేదావు, తప్పక న్యాయము పొందేదావు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో సుఖము లొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినాను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినాను. భయపడకుము, ప్రభువే నీకు జయము నీచును. భయపడకుము, ప్రభువే నీకు జయము నీచును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖ. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రభువే మానాతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మానాతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదాము. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదావు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము ఎదవు. ప్రభు వచ్చే వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభు వచ్చే వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు
మెలకువగానుండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగానుండుడి. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమము నాకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమము నాకు ఆధారమాగును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కొలస్సీ 3:12. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 184వ పేజీ. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగా మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు సజీవమైన రకాల చాటును భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనము. ప్రభా, పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచే భాగ్యం ఇచ్చారు, మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగం కొరకే నీ కొందనములు మా వినికిడిలో ఆ లేఖన భాగమును దీవించి పంచిపెట్టి ప్రభా మరి మా ఆత్మీయ ఆకలిని మీరు తీరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. జోసఫ్ గారి కొరకు, డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పనిలో వారికి సహాయపడుతారండి. పొంచిన ప్రతి కీడు తప్పించి తగిన ఆలోచన దయచేస్తామని మీ సన్నిధిలో
ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి, మిగిలిన సమయం దేవునికరంగా ఉంచుతారండి. ప్రభు మరి కోర్టు విషయం కూడా నీ చిత్తం నెరవేరుస్తారమ్మని ఏసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి, ఆమె. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ చెప్తా ఉన్నాడు, మనము ఏమి ధరించుకోవాలా, మనము ఏమి ధరించుకోవాలా. ప్రభునందు ప్రేమింటి వారలారా, ధరించుకోవడము అనే దానిని మనం గనక చూడగలిగితే మనకు ధరించే విషయంలో ఒక ఆలోచన ఉంటుంది. ఉదాహరణకు మనం ఏదైనా పెండ్లికి వెళ్ళాలనుకోండి, మనం ఏమి ధరించాలో ముందుగానే ఏం చేస్తాం, ఆలోచన చేసుకుంటాం. పలానా చీర అయితే బాగుంటుంది, పలానా హారం అయితే బాగుంటుంది, పలానా సంగతులు ఉంటే బాగుంటాయి, లేదు ఏదైనా ఒక పుట్టినరోజుకి వెళ్ళాలా. మెట్టుకు ఒక్క విషయం ఏంటంటే, మనం ఏమి ధరించుకోవాలో ఏం చేస్తాం, ముందే ఆలోచన చేసుకుంటాం. అలా ధరించుకుంటే వచ్చేటువంటి విలువని బట్టి కూడా మనం ఏం చేస్తాం, ధరిస్తూ ఉంటాం. మంచిదే. అయితే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అసలు మీరు ధరించుకోవాల్సిందేంటి, ఏం ధరించుకోవాలా, మనము ఏమి ధరించుకోవాలో ఎలిగితే మంచిది, ఏమి ధరించుకోకూడదో ఎలిగితే కూడా మంచిదే కదా. మనము ఉదాహరణకి ఏదైనా తినాలనుకో, అది మంచిదో చెడ్డదో కూడా ఏం చేస్తాం కదా. రాత్రి ఆయన ఒక చోటకి వెళ్ళాం, బిస్కెట్లు పెట్టాడు మాకు. బిస్కెట్లు పెడితే ఆయన ఒక ఆయన తినన్నాడు, ఈ బిస్కెట్లు బాగున్నాయండి, మా పిల్లలకి బిస్కెట్లు పడట్లేదు, అందుకే తేవట్లేదు, ఈ కంపెనీ నుండి చెప్పండి, ఇది పట్టుకెళ్తాను ఇంటికి అన్నాడు. అది పడట్లేదు కాబట్టి ఏం చేయట్లేదు ఆయన, పడంది దూరంగా ఉంచే కాబట్టి ఎలా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. అదే పడం తినేసాడు అనుకో, ఇప్పుడు ఏమంటే ఆయాసం, హాస్పిటల్ అమ్మట తిరగాల. నువ్వు ఏమి ధరించుకోవాలి, ఏమి ధరించుకోకూడదని వెరిగితే నీకెంతో మంచిది. చూడండి, ఏమి ధరించుకోవాలని మనము దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమి ధరించుకోకూడదని కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, ధరించుకోకూడనటువంటి కొన్ని సంగతులు చూస్తాం. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 21 వచ్చినాం. ఆదికాండం 28:21, నేను అప్పుడు 22 కలిసి ఉన్నాయి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి, నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నట్టుకు వస్త్రములను చాలు. ఇప్పుడు యాకోబు యొక్క కోరిక మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఏమి ధరించుకోవాలనుకుంటున్నాడు, యాకోబు యొక్క ఆశ ఏంటి? ఎందుకంటే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ధరించుకోవాల్సినవి ఉన్నాయి, అవి ధరించుకోవాలి. మానవుడు తినుటకు ఆహారమును, ధరించుకున్నట్టుకు, ఇది ఎవరి యొక్క ఆలోచన అంటే అపవాది యొక్క ఆలోచన. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మాట ఏం చేస్తూ ఉన్నాడు, చింత కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా అదే సంగతి, అందుకే అంటాడు కదా ఆయన, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము కదా. ఇప్పుడు నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, ఇవిగా ధరించుకోవాల్సినవి. యాకోబు తర్వాత తిరిగాడు, అందుకే అన్నాడు ఆయన, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేనేం చేయను. ఆయన ఏం ధరించుకోవాలో తర్వాత తెలుసుకున్నాడు. అయితే ముందు ఆయన ఏం ధరించుకోవాలనుకుంటే తినుటకు ఆహారమును, అంతే. దేవుడు ఎందుకంటే అంతవరకే, ఆశీర్వాదం కోసమే దేవుడు, లేకపోతే అన్నీ కావాలనుకుంటే దేవుడు, ఇది కాదు ధరించుకోవాల్సింది. యాకోబు అంటా ఉన్నాడు, అయ్యా తినుటకు ఆహారం ధరించుకొస్తున్నావు, దయచేసి ఏడలా నువ్వు నాకు దేవుడు అంటావు, లేకపోతే దేవుడు కాదు. ఇదిగా ధరించుకోవాల్సింది మానవుడు ధరించుకోవాల్సింది వేరుగా ఉన్నాయి. దేవుడు ఏం ధరించుకోవాలని చెప్తా ఉన్నాడో మనం చూస్తాం. చూడండి, ఇంకా మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 38 వచ్చిన, సమూయేలు మొదటి గ్రంథం 17:38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి
ప్రభునందు ప్రేమంటి వారులారా, ఏం ధరింపు చేస్తూ ఉన్నాడు? ఏం ధరింపు రాజు వస్త్రాడా? జ్ఞాపకం పెట్టుకోనండి, ఇది సౌలు ధరించుకోవట్లా. ఎవరికి ధరింపు చేస్తూ ఉన్నాడు? ధరించుకోవాల్సింది ఎవరు? గొలియాతు మీద యుద్ధానికి పోవాల్సింది ఎవరు? రాజు. ఆయన అన్నాడు, మీరు సౌలు దాసులు గారా, మీరు సౌలు దాసులు గారా, నేను ఫిలిస్తీయుడును కానా. కాబట్టి సౌలు వెళ్ళాలా. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదుకి యుద్ధ వస్త్రాలు ఏం చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఉండరు, మధ్యలో ఎదరోని దోస్తూ ఉంటాడు. ఏం చేస్తారు? ఎదరోళ్ళని ఏం చేస్తూ ఉంటారు. ఇది ఎంతోమందికి ఉంది. వారికి లేనిపోనివన్నీ చెప్పి వారిని ఏం చేస్తూ ఉన్నారు, యుద్ధానికి సాగనంపుతాను. అది దావీదు దేవుని కృపను బట్టి ఆయన అన్నాడు, ఇవి నాకు వాడుక లేదు. ప్రేమందు ప్రేమంటి వారులారా, మనం ఏమి ధరించుకోకూడదు. అనేకులు ఇట్లాంటి సంగతులు అన్నీ చెప్తారు మనకు. సౌలు దావీదునకు యుద్ధ వస్త్రములు ఏం చేశాడంట? ధరింపజేశాడు. ఎంతోమంది ఈ దినాలు అట్లాగే ఉన్నారు. వీరి యొక్క బారి నుండి కూడా మనం ఏం చేయాలా? విడిపించబడాలి. వాళ్ళు మనకు ఏదోటి చెప్తారు. ఏమనంటే ఇట్లా చేయండి, అట్లా చేయండి. వాళ్ళు రారు సీన్లోకి, వాళ్ళు రారు. మనల్ని ఏం చేస్తూ ఉంటారు? వెనకాల నుండి ఎగదోస్తూ ఉంటారు. ఆ యొక్క నష్టం మనము భరించేలాగున వారు ఎప్పుడు చాలామంది లోకంలో ఇట్లా అది ఆత్మానుసారంగా, శారీరకమైన సారంగా కూడా, శరీరానుసారంగా కూడా ఎంతోమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇతరులను నష్టపెట్టాలని. సౌలు యుద్ధానికి వెళ్ళొచ్చుగా, పోతే దావీదు పోతాడని ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? దావీదు యుద్ధ వస్త్రములను. ఎంతోమంది ఇట్లానే ఉన్నారు. ప్రభునందు ప్రేమించు, ఇది మంచి పద్ధతి కాదు. ఇది నువ్వు ధరించుకోవలసింది కాదు. ఒకవేళ నీవు లేకపోయినా ఎదటి వ్యక్తిని కదా, ఇది ఇంకా మరి తప్పు. ఎందుకంటే దేవుడు అట్లా చెప్పలే. సౌలు దావీదునకు ఏందై చేశాడు? ఏమి ధరింపజేశాడు? ఈ మంచి వస్త్రాలు, అది యుద్ధ వస్త్రాలు. ఏంటి నువ్వు పక్కన అలాగ అంద అడుగు అంటావు. నువ్వు అడగవు, ఎవరిని అడగమంటావు? అది నువ్వు ధరింపజేసినట్టే. అర్థమవుతుందా? నువ్వు అడగవు. ఎన్నోసార్లు ఈ లోకంలో చూస్తూ ఉన్నాం సంగతులు. ఇవన్నీ ధరించుకుంటే మానవుడు ఏం చేయలేడు? మేలు పొందలేడు. ఇవి ధరించుకోకూడనటువంటివి. చూడండి, ఇంకా ముందు చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో వచ్చిన సమూయేలు 28:8 చదువాము. కాబట్టి సౌలు మారు వేషము. ఇప్పుడు చూడండి, ఏ వేషం ఇది? ఏం ధరించాడు? మనందరము మారు వేషం. ఎందుకంటే పైకి కనిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ఏం వేషం ఇది? మారు వేషం ధరిస్తున్నామా? ఇది క్షేమమైంది కాదు. ఇది మనము క్రీస్తుని ధరించుకున్నటువంటి వారముగా ఇవి క్షేమమైంది కాదు. సౌలు ఏం చేశాడు? మారు వేషం ధరించుకున్నాడట. ప్రభునందు అంటే పైకి కనబడేది ఒకటి, లోపల నువ్వేం ధరించుకున్నావు చెప్పు? ఇవి ధరించుకున్నావు అనుకో, ఏమి దేవుని దగ్గర నీకు ఒక్క పైసా ఉపయోగం ఉండదు. అంటే లోకంలో ఇది ఎంతో సహజమైపోయింది. లోకంలో ఇది లేకపోతే బతకలేకపోతా ఉన్నాడు మానవుడు. లోకంలో పని అయ్యేంత వరకు వినయము, అయిపోయిన తర్వాత ఏంటది? మలాడంక చూడడు. సామెత ఉంది కదా, ఓడ దాటేంతవరకు ఓడమాలన్న, ఓడ దిగిన తర్వాత బోడమలన్న. లోకంలో ఇది సర్వసాధారణం అయిపోయింది. నువ్వు అలా ఉంటే నువ్వు లోకంతో కలిసిపోయినట్టే. సౌలు ఏం వేషం ధరించుకున్నాడు? మారు వేషం వేసుకున్నాడు, అంతే. మనం కూడా ఎన్నిసార్లు మారు వేషాలు వేస్తాము, ఉపయోగంలా. నీవు ధరించుకుంటున్నావు అనుకో, నీకు ఉపయోగంలా. ఇవి ధరించుకోకూడదు. ఇవి మన దగ్గరకు రాకూడనటువంటివి. ఇప్పుడు ఆ వస్త్రము, ఆ తిండి అదిగా ధరించుకోవలసింది.
లేకపోతే యుద్ధ వస్త్రముగా ధరించుకోవలసింది. లేకపోతే మనం చూడగలిగినాం దినవృత్తాంతం మొదటి సమూయేలు 28:8 ఏంటది? మారు వేషం. ప్రభునందు ప్రేమింటి వారులారా, మనం ఎన్నో పర్యాయములు ఏం చేస్తాం? మారు వేషాలు ధరిస్తాం. ఒక ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే చిన్నప్పటి నుంచి భక్తిగల కుటుంబంలో పుట్టాడంట. అది పుట్టాడు భక్తిగల కుటుంబంలో. హెబ్రోను సహవాసానికి వెళ్తారంట తల్లిదండ్రులు. చాలా భక్తిగా ఆయన కుటుంబ ప్రార్థనకి 3 పాటలు పాడతారంట వాళ్ళ ఆయన. కుటుంబ ప్రార్థనకి ఎన్ని పాటలు? 3 పాటలు. గంట వర్తమానం ఉంటుందంట. గంట వర్తమానం ఉంటుందంట కదా. ఒకసారి చెప్పాను లేదు మీకు, ఆ కుటుంబ యజమాని యొక్క భార్య యొక్క తండ్రి చచ్చిపోయాడంట. యజమాని యొక్క భార్య తండ్రి అంటే మాంగళ చచ్చిపోయాడు. మాంగళ చచ్చిపోతే ఆ రోజున కుటుంబ ప్రార్థనలో 119 అధ్యాయం అంట. అధ్యాయం ఎన్ని వచనాలు ఉంటాయి? 176. అంతేనా? చూడండి, బైబిల్ ఉన్నాయిగా. 176 176 వచనాలు ఉంటాయి. ఆవిడేమో వాళ్ళ నాన్న పోయిన బాధలో ఉంది. ఈయనేమో 3 పాటలు పాడి 119 అధ్యాయం చదివి వివరించడానికి ఎంతసేపు పడుతుంది? అది అట్లాంటి కుటుంబంలో పుట్టాడు. ఆయనకు సినిమాలు అంటే తెలియదంట. ఆ మాట చెప్తుంటే నాకు భలే ఆశ్చర్యం. నా బతికే సినిమాలు తెల్లారిపోయిందిరా బాబు, సినిమాలు అంటే తెలియదంట ఆయనకి. అయితే ఒకసారి స్నేహితులు ప్రోద్బలంతో సినిమాకి వెళ్ళాడంట. సినిమాకి వెళ్తే అన్నీ కట్టేసుకుని మొఖానికి చేతులకి అన్ని కట్టేసి తెలియకుండా వెళ్ళిపోయి సినిమా చూద్దామని కూర్చున్నాడంట. ఎవరికి కనపడకుండా, ఎవరు చూడకుండా చూసి కూర్చుంటే ఏం చేశాడంట, ఆ పక్కన కూర్చున్నవాడు దానియేలు గారికి ప్రైజ్లాడు అంటున్నాడు. సినిమాలో పక్క సీట్లు కూర్చున్నాడు. ఏమన్నాడు? దానియేలు గారు ప్రైజ్లాడు అండి. ఎవరికీ తెలియకుండా ఏం వేషం వేసుకున్నాడు ఆయన? మారు వేషం వేసుకున్నాడు. అప్పుడు ఆయన ఎవరికి చెప్పరు బాబు నేను వచ్చానంటే, అసలు ఎవరికి చెప్పానంట. ఇంటర్వెల్ నుంచి కనపడలేదంట పక్కనోడు. ఏంటంటే ఊళ్ళోకి అందరికీ చెప్పాడంట ఆడు సినిమాకి వెళ్ళాడని. ఆ పాస్టర్ గారికి, వాళ్ళ అమ్మకి, నాన్నకి కదా. మనం ఒకసారి ఏం చేస్తాం? మారు వేషం వేస్తాం. ఒకసారి ఒక పాస్టర్ గారు వెళ్తూ ఉంటే విజయవాడ పట్టణంలో ఒక సంఘ పెద్దల ఇద్దరు కొడుకులు సినిమా హాల్ దగ్గర దాన్ని ఏమంటారు, క్యూ లైన్లో నుంచున్నారంట. టికెట్లు తీసుకుంటాకి. టికెట్ తీసుకుని వెళ్తా లోపలికి ఆ లైన్లో నుంచున్నారంట. లైన్లో నుంచుంటే ఈ పాస్టర్ గారు చూశాడంట. ఆయన వాళ్ళు చూడాల, ఈ పాస్టర్ గారు చూసి సరే వచ్చేసాడు మామూలుగా ఇంటికి. ఆదివారం ఎప్పుడో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అరే మీకు సినిమాల దగ్గర పని ఏంటిరా, ఆ లైన్లో ఎందుకు చూసానంటే అందరూ ఒకడు అన్నాడంట, అక్కడ పత్రికలు ఇస్తున్నామండి అందరికి అన్నాడంట. ఏమవుతున్నారంట? స్వార్థ పత్రికలు ఇస్తున్నాం అన్నాడు. ఏంటి దేనికి వెళ్ళాడు? సినిమాకి వెళ్ళాడు. టికెట్ తీసుకుంటే లైన్లో నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఏ వేషం ఇది? మనం వేస్తూ ఉంటాం అలాగా. అదో ఆడు సినిమాకి వెళ్ళి ఏం చేశాడు కదా. అంటే భలే రాత్రి వాడు సినిమాకి వెళ్తానని చెప్పాడంటే ఇంటికాడ పుస్తకం పట్టుకెళ్తున్నాడంట. ఎందుకురా అంటే రేపు పొద్దున్న పరీక్ష ఉంది, ఇంటర్వెల్ చదువుతున్నాడంట. చదువుతాడా? ఇట్లా మనం ఏం వేషాలు వేస్తుంటాం? ఇది ధరించుకోకూడదు. మన లోపల ఎట్లా ఉందో పైన కూడా అప్పుడే మన జీవితంలో దేవుడు మెచ్చుకుంటాడు. మారు వేషం వేస్తే పైకి బాగానే ఉంటుంది. మారు వేషం వేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? పైన సూపర్గా ఉంటుంది కదా. జుట్టు లేనివాడు ఇగ్గెట్టినాడు ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. మన ఇంటికి తెలబడిపోతాడు. ఇంటికి ఏం చేయవు, ఎప్పుడు తెలబడవు, రంగు ఎక్కలేదు, ఏం ఎక్కలేదు. కానీ అదే వేషం అది అంతే. పోయిన తర్వాత అది ఏమైంది? ఒకవేళ తొలగిపోయింది అనుకో, ఎంత సిగ్గు. ఒక ఆవిడ పెళ్లి చేసుకుందండి. అంత జుట్టు ఉంగరాల జుట్టు ఉన్నవాడిని పెళ్లి చేసుకుందండి. ఆవిడకి ఉంగరాల జుట్టు అంటే ఇష్టం అండి. అయితే పెళ్ళి అయిన తర్వాత మొదటి రోజు నేను ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఆ విగ్గు తీసి సరి చేసుకున్నాడండి. అప్పుడు చూసిందండి. ఏ వేషం ఇది? ఒకసారి బయటపడిపోద్ది. వేయచ్చు. ఎందుకంటే నీ యొక్క సంగతులని నాకు తెలుసు, నా సంగతులని తీసు. మనం వేషం వేయచ్చు నేను మెప్పించుడి కొరకు కదా. కానీ దేవునికి తెలుసు. అందుకని ఏం చేయకూడదు? ప్రభువా
ఇవి నా జీవితంలో ధరించుకుంటున్నాను, లేకుండా సహాయపడు. ఉంటాయి లేవా? ఉన్నాయి లేవు? మారు వేషాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. చెప్పే నాకు, వినే మీకు అందరికీ ఉంటాయి. అయితే అవి ధరించుకోకుండా ఉంటేనే నీకు నాకు లాభం. ఏమి ధరించుకోవాలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ సంగతులు కాకుండా ఇంకొక 3 సంగతులు మనము చూచి ప్రార్థనకు వెళ్తాం. ఏం ధరించుకోవాలా చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ అధ్యాయం 41 వచనం. 6:41. నా దేవా యెహోవా, బలమునకు ఆధారముగు నీ మందసమును దృష్టించులేము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా. ఏం ధరించుకున్నారు? మనం ధరించుకోవాల్సింది ఏంటి? రక్షణ. ఇది దేవుడి దగ్గర నుంచి ఉచితంగా మనకు అనుగ్రహించబడింది. దీన్ని మనము ధరించుకోవాలా. దీన్ని మనం ఏం చేయాలా? రక్షించబడినటువంటి సంగతులు కదా నీ జీవితంలో. ఇది నువ్వు ధరించుకుంటే నీకు ఎంత ఘనత. రక్షించబడిన వారు ఎవరు? గొర్రెపిల్ల యొక్క రక్తములో తన బట్టలను వదుక్కున్నటువంటి వారు. ఈ రక్షణ అనేటువంటి వస్త్రము లేదా రక్షణ అనేటువంటి సంగతి నీ జీవితంలో నీవు ధరించుకోవలసిన వారు. నీ జీవితంలో నీ యాజకులు రక్షణను ఏం చేస్తారంట? ధరించుకుంది. మనం ధరించుకోవాల్సింది రక్షణ. ఇది మనము విడిచిపెట్టకూడదు. ఇది మనం ఎల్లప్పుడూ ధరించుకునే ఉండాలా. రక్షించబడినటువంటి వ్యక్తిగా నువ్వు అనేకులకు కనబడాలా. అనేకులకు నువ్వు ధరించుకున్నప్పుడు అనేకులు చూస్తారు. ఏదైనా ఒక హారం కొత్తగా హారం పెట్టుకున్నావు అనుకో, ఇప్పుడు అడుగుతారు, ఎప్పుడు చేయించుకున్నావు? ఏదైనా కొత్త వస్త్రాలు కొట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కొనుక్కున్నావు? ఎక్కడ కొన్నావు? ఇప్పుడు నేను ఏం ధరించుకోవాలా? మనల్ని అడగాల. ఏంటి నీ గత జీవితానికి ఈ జీవితానికి వ్యత్యాసం ఉంది. నిన్ను అడగాల. నువ్వు రక్షణను వస్త్రముగా లేకపోతే అలంకారంగా ధరించుకోవాలా. ఇది ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు నాకు ధరింపజేయాలని ఆలోచిస్తుంది కూడా ఇదే. మనము దీనిని ధరించుకుంటే ఒక దినాన లాభం పొందుతాం. రక్షణను ఏం చేశారంటే వారు ధరించుకున్నారు. యాజకులు నీ రక్షణను ఏం చేస్తారు అన్నమాట. ఎంత చక్కగా ఉందో చివరి మాట. నీ యాజకులు యెహోవా, నీ యాజకులు రక్షణ ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను రాజులైన యాజక సమూహం. నీవు నేను ఎవరము? రాజులైన యాజక సమూహం. 1 పేతురు 2వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాటను మనం అనేక పర్యాయం అనేక వారములు ఆరాధన కొరకు ఏం చేసాం? ధ్యానించాం కదా. అది మనం రాజులైన ఈ యాజక సమూహంలో మనము ఏం ధరించుకోవాలా? రక్షణ ధరించుకోవాలి. కనబడాలి అనేకులకు. మన వస్త్రాలు కనబడతా ఉన్నాయి, మన కలివిని కనబడతా ఉన్నాయి, మన కోపం కనబడతా ఉంది. వాడికి చాలా కోపం రా, వాడికి చాలా కోపం. వాడు అసూయ అంత మామూలు అసూయగా కాదురా. అంటాడు వాడి పగ. ఇవన్నీ కనబడతా ఉన్నాయి. కనబడతలేదా? మనిషిని చూడగానే ఏం చేస్తారు? మనిషిని చూస్తే ఒక ఆయన అన్నాడు వాడు చూసాడంటే పచ్చకున్నది కూడా ఏమైపోద్దిరా? మాడిపోద్ది. ఏమన్నాడు? వాడు చెడు వచ్చాడు అనుకో, అంటే వాడి యొక్క ఆలోచన అంత చెడ్డదనమాట. అంటే చెడ్డది. ఆయన అన్నాడు నాతోటి, ఒరేయ్ ఆడు వచ్చాడంటే పచ్చగా ఉన్నది కూడా ఏమైపోద్ది? మాడిపోద్దిరా. ఏం ధరించుకున్నాడు? ఏం కనపడతా ఉంది? కొంతమంది కోపం, కొంతమందికి అసూయ, కొంతమందికి ద్వేషం కనపడిపోతూ ఉంటాయి పైకి. కొంతమందికి ఉడుకుపోతాను కదా, కొంతమందికి పొగరు, కొంతమందికి గర్వం. ఇవన్నీ కనబడిపోతూ ఉంటాయి. ఇవన్నీ ధరించుకొస్తారన్నమాట వాళ్ళు. ఇవన్నీ ఏం చేస్తారు? ధరించుకుని వస్తారు. కనబడతా ఉంటాయి స్పష్టంగా. అది వద్దు. రక్షణ కనపడాలి మన దగ్గర. రక్షణ ధరించుకోవాలి. ఇప్పుడు ప్రార్థన ప్రభా, నా రక్షణ అనేకులకు ఏం చేయాలా? కనబడాలి.
ఎప్పుడైనా అడిగారా? అయ్యా నువ్వు దేవుని బిడ్డవా అని, నువ్వు దేవుని బిడ్డవా అని అడిగారు ఎప్పుడైనా? నీ యొక్క ఆలోచన బాగుంటే తప్పక అడుగుతారు. తప్పక నీ ఆలోచన బాగుందనుకో, నీ యొక్క సంగతులు బాగున్నాయనుకో, నువ్వు దేవుని నమ్ముకున్నావు మీరు. లేకపోతే లోకానికి నీకు వ్యత్యాసం లేకపోతే ఏం ఉపయోగం లే కదా. గ్రేడ్కి ఏముంటుంది? వ్యత్యాసం ఉంటుంది. కానిస్టేబుల్కి ఇక్కడేమో స్టార్స్ ఉండవు కదా. ఎస్ఐకి ఒక స్టార్ ఉండొచ్చు, ఎస్ఐకి ఇంకొకటి ఏదో పెడతారు. అలా గ్రేడ్ పెరిగేసరికి వారు ధరించే దాన్ని బట్టి వారికి ఏం కనపడుతుంది? విలువ. అది ధరించిన దాన్ని బట్టి వాళ్ళకి విలువ. ఎంత విలువ? సామాన్య విలువ కాదు కదా. అయితే రక్షణ ధరించుకున్నావు అనుకో, వారికంటే విలువైన వాడు నువ్వు. ఎవరికి? దేవుడు. లోకానికి మనం విలువగా ఉంటే ఉంటాం, లేకపోతే లేదు, అది వేరే విషయం. మనము ఎవరి దృష్టిలో విలువ కావాలా? అంతే. లోకం దృష్టిలో ఒకవేళ అన్నీ ధరించుకుంటే విలువ కదా. మాకు మరి ఒకవేళ అలాగూ అన్నీ ధరించుకున్నా మాకు ఏమీ కనపడదు. అయితే ఏమీ లేకుండా దైవికంగా ఉంటే దేవదూతలు కనపడుతుంటారు నాకు. ఎందుకంటే దాని మీద మన కళ్ళు ఏమి లేవు. ఒకప్పుడు ఉండే దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ మనం ధరించుకోవాలి. ఇది శ్రేష్టమైనది, ఇది బహుమానం తెచ్చేది, ఇది నీకు నాకు లేదా దేవునికి ఘనత, నీకు నాకు ఆశీర్వాదం తెచ్చేది. కాబట్టి ఈ రక్షణను మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. రెండో చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. 29:14 చదవండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని గనుక అది నన్ను ప్రభునందు ప్రేమింటి వారు. యోబు చెప్తా ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన ధరించుకున్నది ఏంటి? ఆయన ధరించుకున్న అవినీతి ఆయన దగ్గర ఎంతోమంది. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? మన దగ్గర అవినీతే, అక్రమమే. యోబు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను ధరించుకున్నది ఏంటి? మనం చెప్పగలమా? పిలాతు భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వేం చేయదు, పోవద్దు. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును ఏం చేసింది? ఆయన తప్పించాడు. లోతు గురించి ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం? ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం? నీతిమంతుడు అని చెప్తుంది. ఏం ధరించుకున్నారు? మనకి ఉన్నవాళ్ళు అది లేకపోతే పలానా వారు అది, లేకపోతే బలగం కలిగిన వారు అది. యోబు గురించి అది చెప్పలే బైబిల్ చెప్పింది నువ్వు చేయగలిగితే, బైబిల్ చెప్పింది నువ్వు ధరించుకోగలిగితే, ఒక దినాన నీ జీవితంలో ఉండే బహుమానం ఎంత గొప్పదో. కాకపోతే మనం ఏంటంటే లోకానుసారంగానే వెళ్తాం తప్ప దైవికంగా ఏం చేయము. ధరించుకోవాలని ఆలోచన చెయ్యం. ప్రభునందు ప్రేమింటి వారులారా, యోబు అంటాడు, నేను నీతిని వస్త్రముగా కాబట్టి అది నన్ను ధరించాను. మనము నీతిగా ఉండాలి. నీతిమంతుడైనటువంటి దేవుని బిడలం మనం. అనీతి ఏం చేస్తూ ఉంటుంది? మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. అవినీతి కనబడుతూ ఉంటే నేను దేవుని బిడలము కాదు. ఏదైనా ఒక కాని మాట మాట్లాడినా హృదయం ఎంత స్పందిస్తూ ఉంటుందో. ఎందుకంటే మనం ఎవరము నీతిమంతులం. అనీతిమంతులం కాదు. అవినీతి జరిగించడానికి మనం రాలా, మనం నీతిని జరిగించుటకు వచ్చాం. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో నేను ధరించవలసింది మొదటిది రక్షణ, రెండోది ఏంటి? నీతి. నేను చూడగానే కనబడాల, అవినీతి దగ్గర కనబడకూడదు. అడుగుతా ఉన్నావా? ఏం చేస్తానంటే మన జీవితంలో ఇవి ధరించుకుంటేనే మనకు లాభం. ఇంకోటి చూసి మనం ప్రార్థనకు వెళ్తాం చూడండి. ఇంకొక సంగతి,
సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. దీంట్లో 2 సంగతులు ఉన్నాయి. సామెతల గ్రంథం 3:3. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ చదవండి. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీకము, వాటిని కంఠభూషణములుగా. దయ వాటిదేంటి? మూడోదిగా ఏం చూస్తాం? దయ. ఇది మన దగ్గర ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడు అయినా దేవుని దగ్గర నీకు బహుమానము ఉండదు. ఆ మంచి సమడు యొక్క సాక్ష్యములో మనం చూస్తాం. యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం అయిపోతున్నవాడు దొంగల చేతికి చిక్కాడు. దొంగలు వారి వస్త్రములు దోచుకున్నాడు. కొర ప్రాణముతో వారిని విడిచిపోయాడు. ఆ దారి గుండా యాజకుడు వెళ్తా ఉన్నాడు. చూశాడు, పక్కగా ఏం లేదు ఆయన దగ్గర, దయలే. పరిసెడు వెళ్తా ఉన్నాడు, చూశాడు, పక్కగా దయలేదు. మనం కూడా చూస్తాం, దయ ఉండదు మనకి. ఏముండదు? దయ ఉండదు. కొంతమంది ఆ రోడ్డు మీద కుక్క పిల్ల కనపడినా దానికి ఏమైనా ఉద్యోగం పక్కకి ఇంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే 2 బిస్కెట్లు వేసేవాళ్ళు ఉంటారు. అంటే దయగలిగినటువంటి వారు. మన జీవితంలో కఠినమైపోయింది, మన హృదయం అయిపోయింది, దేనికి స్పందించట్లా, కఠినమైపోయింది. నువ్వు ధరించుకోవాల్సింది ఏంటి? వాటిని కంఠభూషణములుగా ఇక్కడ ఇట్టుకోవాలన్నమాట. దయ, సత్యం. చూసిన వాళ్ళకి అందులో ఏం కనపడాలా? కనపడతాయి. నీ హారం ఎలా కనపడతా ఉందో, నీ వస్త్రాలు ఎట్లా కనబడతా ఉన్నాయో, నీ ముఖ కవలికలు ఎట్లా కనబడతా ఉన్నాయో, అట్లాగే ఏం కనపడతాయి? నువ్వు ధరించుకుంటే కనపడతాయి. ధరించుకుంటే కనపడవా? ధరించుకుంటే కనపడితే కనపడవా? కనపడతాయి. మనం ఏమి ధరించుకున్నామో ఎదుటి వ్యక్తికి తప్ప కనపడతాయి. నీ జీవితంలో దయ ఏం చేయాలా? ఆయన దయ కలిగిన వాడు. ఆయన ఏం కలిగిన వాడు? జాలి కలిగిన వాడు ఆయన. అందుకే పాఠం కదా, దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి. మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. కదా, ఆయన దయామయుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఏముండాలి? మనకు కఠినత్వం ఉండకూడదు. ఆయన కఠినపరుచుకుంటే లోకం ఏమైపోదును కదా. మనం కూడా అంతే, కఠినపరుచుకోకూడదు. దయే. 4వదిగా సత్యము. అది యథార్థతను తెలుపుతూ ఉంది. నీ మాట అవునంటే అవును, కాదంటే ఇవి ధరించుకున్నావు అనుకో. ఈ 4 కదా. ఆ పై 3 మన దగ్గర ఉన్నాయి, తీసేయాలి. ఎంతసేపు ఆ వస్త్రం, ఆ తిండే, ఎంతసేపు వారితో వీళ్ళతో వైరమే. 3వదిగా చూసాం, ఏంటది? మాయ వేషము. అయితే ధరించుకోవాల్సిన సంగతులు 4. మొదటిది రక్షణ, 2వది నీతి, 3వది దయ, 4వది సత్యం. ఇవి ధరించుకుంటా ప్రభువా నాకు ఇవి అనుగ్రహించు. ధరించుకోవాలంటే ఉండాలా లేవా వద్దా? ఏమండి ఉండాలా? ఇప్పుడు చూడండి, అడెవడో ఆ బొంబాయిలో అక్కడ గోల్డ్ మ్యాన్ అంటాడు. గోల్డ్ మ్యాన్ చూసారు మీరు? యూట్యూబ్లో కూడా వస్తుంది. గోల్డ్ మ్యాన్ ఎన్ని కేజీలు 8 కేజీలు 9 కేజీలు వేసుకున్నాడు బంగారు. ఆడు ఎలా అసలు మామూలుగా వస్త్రాలు మోయడానికి బరువు 9 కేజీలు బంగారు ఎలా మోతాడు వీడు కదా. పెద్ద పెద్ద కడియాలు, పెద్ద పెద్ద ఎలా పలుపుదలలాగా ఉన్నాయి బంగారం గొలుసు. ఇప్పుడు నేను ధరించుకోవాలంటే కుదురుద్దా? కుదరదా? నా దగ్గర ఎంత బంగారం పోసేది బంగారం లేదు, మా ఇంట్లో కానీ మా దగ్గర కానీ.
ఆ బంగారం అనేది లేదు మా ఇంట్లో, మరి నేను ధరించుకుని ఎట్లా కుదురుద్ది? నాకు అవుదా అవుదా? అవును, రైట్, అవును. మరి ఇప్పుడు దయ కావాలి, నీకు ధరించుకోవాలి, ఉందా? సత్యము ఉందా? నీతి ఉందా? రక్షణ ఉందా? ఇప్పుడు అడుగు దేవుణ్ణి, ఏమని? ప్రభా, నాకు ఇవన్నీ గ్రహించు, నేను వాటిని ధరించుకుని వెళ్తాను. అప్పుడు అప్పుడు అనేకులు నన్ను చూచి నేను మహిమపరుస్తారు. కాబట్టి వాటిని ధరించుకుని, ఏంటది? మొదటిది రక్షణ, రెండవది నీతి, మూడవది దయ, నాలుగవది సత్యం. ఇది ధరించుకుని ముందుకు సాగి దేవునికి మహిమ తెచ్చి మన ఆత్మీయ జీవితాలను వద్దలు చేసుకుంటూ కొరకాయి దేవుడు మనకు సహాయము చేయను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు ప్రభు దినం కొరకై ప్రార్థన చేయండి. రేపు ప్రభు దినం కొరకై ప్రార్థన చేయండి. తర్వాత మీకు చెప్పిన విధంగా 12వ తారీఖున మనము మీటింగ్ కలిగి ఉంటాం. ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు మీటింగ్ ఉంటుంది. మధ్యాహ్నం సువార్త ఉంటుంది. బాప్తిస్మాలు కూడా ఇద్దాం అనుకున్నాం. అయితే మరి ఒక్కడే కనపడుతూ ఉన్నాడు సన్నీ. ఇంకెవరు, జెసికా మా తమ్ముడు కూతురు తీసుకుంటానది, కానీ 10th అయిన తర్వాత అని మళ్ళీ ఆగింది. ఒకవేళ ఇంకెవరన్నా ఉంటే దాన్ని బట్టి చూస్తాము. అయితే 12వ తారీఖు లక్షవారము ఆ కొడుకంతా దేవుని నామానికి మహిమకరంగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రోజే గేటు మూసేస్తాడు 11, 12. వచ్చేవాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా మరి అందరూ ఇట్లాగా రావడానికి మరి పెద్దగా ఏం లేదు. నిడదవోలు, సమస్కుడు, మన సంఘం తణుకు, బ్రాహ్మణగూడెం ఇట్లాంటివే, ఎక్కువ మంది కూడా ఉండము. అయితే ఈ యొక్క పరిచర్య కొరకాయ దేవుని మహిమార్థమై లక్ష్మీపురం ఇట్లాంటి సంఘాలు పిలిచాము. దేవుని మహిమార్థమే చిన్నకొండపూడి థామస్ గారి దగ్గర నుండి. కాబట్టి ఇలాంటి కొంతగా చేరి వస్తాము చిన్నగా. ఈ యొక్క పరిచర్య కొరకాయ ఆ కుడి కొరకాయ ప్రార్థన చేయండి. ఉదయం నుంచి 5 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం సువార్త ఉంటుంది. భోజనం అయిన తర్వాత సువార్త ఉంటుంది. తర్వాత స్నాక్స్ ఇచ్చి పంపిస్తాం. సాయంత్రం కూడా కూడికి కలిగి ఉండాలని తలంచాము, ముందు చెప్పాము. కానీ అదే రోజు మరి కోరుమావాడి గుల్గత ప్రార్థనా మందిరం యొక్క యానివర్సిటీ ఉన్న కారణాన్ని బట్టి సాయంత్రం వాళ్ళకి ఇచ్చాం మీటింగ్. కాబట్టి సాయంత్రం వరకు మనం 5 గంటల వరకు మనం కూడికి కలిగి ఉంటాం. ఆ రోజు ఏ పనులు పెట్టుకోవద్దు. అందరూ కూడా ఉదయమే టిఫిన్కే ఇక్కడికి వచ్చేయాలా. అన్నీ ఇక్కడే ఉంటాయి, భోజనం అన్నీని. కాబట్టి మీరు మీ కుటుంబస్తులు చుట్టుపక్కల వాడిని కూడా దేవుని సన్నిధికి ఆహ్వానించండి. వచ్చేటువంటి సేవకులు దేవుని ఆత్మచేత నింపబడి వాక్యం అందించలాగున మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని తర్వాత వేలువిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాలనీలో ఒక ఇల్లు చూసాము, వాళ్ళు ఇస్తానన్నారు. మరి కరెంట్ లేదు, పెట్టిస్తామన్నారు ఈ నెలలో. అక్కడ కరెంట్ వచ్చి ఒకవేళ ఏదైనా ప్రభుత్వం అయితే అక్కడ పని ఆరంభించుకున్నట్లుగా మరి వేలువిని పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మరి సతీష్ అని, ఆయన కొంచెం బాధ్యత కలిగి ఆ గృహాన్ని చూస్తూ వచ్చారు. దేవుని చిత్తం అయితే అక్కడ ఏదైనా పరిచర్య ఆరంభించబట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సంవత్సరాంతంలోకి వచ్చాము. మరి ఈ రన్నింగ్ మినిస్ట్రీ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. క్రిస్మస్ పరిచర్య కూడా ఒక బ్రాహ్మణుడు ఉంటే అక్కడ వెళ్తాము, లేకపోతే తర్వాత ప్రకటిస్తాం మీకు. వాటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి 37వ తారీఖు రాత్రి 1 సంఘ వాగ్దానము, కుటుంబ వాగ్దానము, సార్వత్రిక వాగ్దానము, వ్యక్తిగత వాగ్దానములు ఇవన్నీ దేవుని దగ్గర పొందుకున్నట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 12వ తారీఖునే ఈ ఇంటి విషయం కూడా ప్రార్థన చేసి మరి ప్రతిష్ఠిద్దాం అనుకుంటున్నాం. దాని విషయమే కూడా మీ ప్రార్థనలు చేయండి. మందిరం అయిపోయిన తర్వాత దానిని బాగు చేసే పని ఉంది. సహోదరులకు భోజనం ఇక్కడ సిద్ధపరుస్తారు, మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ పని చూచి అప్పుడు మనము ఇంటికి వెళ్తాం. దాని కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మీకు ఏదైనా అక్కడ నుండి చెప్పండి, వాటి కొరకే ప్రార్థన చేస్తాం. బాలశ్రీ కొరకు ప్రార్థన చేయండి. మోషన్స్తో బాధపడుతూ ఉంది, దేవుడు స్వస్థపరిచినట్లుగా. నిర్మల కొరకే ప్రార్థన చేస్తురండి. దేవుడు సంపూర్ణ ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, సమాధానం ఇచ్చినట్లుగా. కారుకి మరి సుగునక్క నాగరాజు గారు ఆ కారు యొక్క వ్యాపారము దేవుడు అభివృద్ధి పొందించినట్లుగా, కిరాయిలు ఎక్కువగా వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. 14 నుంచి బీటెక్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తాం కదా, మెర్సీ జాయ్ మరి సుకీర్తి
మరి నిస్సి నిస్సి జాన్సన్ ఇట్లాంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు, అందరి కొరకై ప్రార్థన చేయండి. వరాలమ్మ గారు వచ్చారు, ఆవిడకు కూడా కొంత వృద్ధాప్యంలో బలహీనతలు ఉన్నాయి. ఆమె కొరకు కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేయండి, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నట్లుగా. కోర్టు విషయం, మా ఇంటి పొలం విషయమై కోర్టు సమయాలు కూడా దేవుడు దీవించినట్లుగా, అది ఏదైనా ఆయన చిత్తానుసారంగా మరి న్యాయం చేయనట్లుగా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. భయ్య వెంకట్రావు భయ్య వెంకట్రావు గారి కొరకు ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్నారు, మరి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఇంటికి తెచ్చిలాగా ప్రార్థన చేస్తాము. తర్వాత మీరు ప్రార్థన చేయండి. 12 అయింది, 1 గంట కల్లా ముగిస్తాం. సమయానికి గుర్తిరిగి ప్రార్థన చేయండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. మేమేమి ధరించుకోవాలో మీరు మాకు తెలియపరిచారు. ఎన్నో పర్యాయములు ధరించుకొనకూడనివి ధరించి నష్టపోయాం ప్రభా. అయితే నేను ధరించుకోవలసినవి ఏంటో మీరు తెలిపారు. యుద్ధ వస్త్రములను నేను కూడా ఆ సమయంలో ధరించాను. దానివల్ల నష్టం లేదు, దానివల్ల లాభం లేదు, నష్టమే ప్రభా. నష్టం నుంచి నన్ను విడిపించి మరి నేను ధరించుకోవలసినవి మాయవేషం కూడా ఉంది కొన్ని పర్యాయం, వాటి నుంచి కూడా నన్ను విడిపించి మాయము తెచ్చుకుంటున్నామని నేను ధరించుకోవలసినవి ఆ రక్షణ, ఆ నీతి, ఆ దయ, ఆ సత్యమును నేను ధరించుకుని ముందుకు సాగి నీకు మహిమ తెచ్చి నా ఆత్మీయ జీవితాన్ని క్షేమం తెచ్చుకుని ముందుకు సాగుట కొరకాయి సహాయపడు. ఇవి ధరించుకోవాలంటే నాకు అవసరము, నాకు లేవు ప్రభా. మరి ఆ రక్షణ ఇచ్చారు మీకు వందనములు ప్రభా. నీతి, అవినీతి ఉంది కానీ నీతి లేదు ప్రభా, నీతి కావాలి. తర్వాత దయ, కఠినత్వం ఉంది కానీ దయ లేదు ప్రభా. సత్యము, అబద్ధం ఉంది కానీ సత్యం లేదు. అయితే నా జీవితంలో ఇవి అవసరం. అయితే మీరు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ ఇచ్చేదాన్ని బట్టి మీకు వందనములు. ఇంక ఈ 3 సంగతులు కూడా నా జీవితంలో మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నాను. నాకు అవసరం ఇది, నేను వీటిని ధరించుకోవాలి. మీ కోరిక అది ప్రభా. నేను కూడా ఆ ఉద్దేశమును ప్రభా మరి నెరవేర్చుడి కొరకాయి మరి కోరిక కలిగి ఉన్నాను. సహాయపడుతురండి. ఇవన్నీ అనుగ్రహించి ప్రభా మరి నేను ధరించి ముందుకు సాగుటి కొరకే సహాయపడు. క్షేమలను పరిచయం దీవిస్తారండి. సంఘ సదృశాలు పరుస్తారండి. నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. రేపు ప్రభుదిన పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి ప్రభా. ఈ వారంలో 12వ తారీఖు లక్షవారము షోమ్రోన్లో ప్రత్యేకమైన కూడిక కలిగి ఉన్నాము. ఉదయము కూడిక, మధ్యాహ్నం భోజన సమయం, సాయంత్రము సువార్త గ్రామంలో చేయాలని తలస్తూ ఉన్నాము. ఆ కూడిక కొరకే కూడా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేస్తాను. రావాల్సిన బిడ్డలు థామస్ అన్న, ఆరోన, ఓబేదన్న, ప్రదీప్ గారు, మరి ప్రభాకర్ గారు, ఇట్లాంటి బిడ్డలను ఆహ్వానించాము. మీరు వాళ్ళందరూ, విజయ్ కుమార్ గారు, ఇట్లాంటి అందరూ రావడానికి మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పేసి ప్రభు అంతా నమ్మదగిన దేవుడవు, నీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. సహాయపడుతూ మా సమయం అంతా కూడా దేవునికరంగా ఉంచుతారండి. అపవాదికి ప్రతిగా విజయం దయచేస్తారండి. ఆ సమయానికి ఏం చేయాలో తగిన జ్ఞానము, ఆలోచన నాకు కూడా దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు బాప్తీసం కూడా అనుకున్నాం. అయితే రానున్న దినాలలో మరి కలిగి ఉండు ప్రాముఖ్యంగా 15వ తారీఖు ప్రభా మరి బెత్లెహేములో, తణుకులో బాప్తీస కార్యక్రమాలు ఉన్నాయి. ఆ సమయం ఆ బిడ్డకు దీవెనకరంగా ఉంచుతారండి. ఎవరైతే సిద్ధపడారో అందరి కొరకు నీకు వందనములు. ఎవరు వెనుకంజ వేయకుండా మరి బాప్తీసంలో పాల్గొంది మహిమ తెచ్చుడి కొరకై సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సంఘం కూడా ఈ విషయాల కొరకు ప్రార్థించినట్లుగా మరి బాధ్యత కలిగి ప్రార్థించడం సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. వేలువిన విషయమై మీ సహాయం దయచేస్తారండి. మరి రానున్న దినాల్లో అక్కడ పరిచయం ఆరంభించాలని తలస్తూ ఉన్నాం. సతీష్ గృహాన్ని చూపించాడు, దాన్ని మాట్లాడాం. ప్రభా మీ చిత్తమైతే ముందుకు వెళ్ళేటి కొరకే సహాయపడుతారండి. మరి అడుగుపెట్టి ప్రదేశమే మీకు అనుగ్రహించండి. మీ వాగ్దానము నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారు. అనేకులుగా అక్కడ చేరువచ్చుడి కొరకై ఆ సంఘాన్ని కూడా అక్కడ స్థాపించబోయే సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాం. ప్రభు నువ్వు అంత నమ్మదగిన దేవుడవు, నీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మరి బిడ్డలు వచ్చారు, వారు ప్రార్థించిపోతూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన అంశాలు మీకు బట్టి మీకు వందనములు. మరి బాలశ్రీ జ్ఞాపకం చేసుకుని మోషన్స్తో బాధపడుతుండగా బిడ్డను
స్వస్థపరిచి క్షేమం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాం. వరాలమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వృద్ధాప్యలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. మీరే బిడ్డని ముట్టి తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారండి ప్రభా. మరి సుగుణక్క నాగరాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క వ్యాపార విషయంలో, కారు యొక్క విషయంలో సహాయపడుతురండి. అది మంచిగా నడుచుడు కొరకే, అనేక కిరాయిలు రావడం వచ్చుడు కొరకే మీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నిర్మల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ తలపోటు వాటితో బాధపడుతుండగా బిడ్డను తాకి సంపూర్ణంగా స్వస్థపరిచి నెమ్మది అనుగ్రహించి మీ సహాయం అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని ప్రభు. అంత నమ్మదగిన దేవుడు బట్టి నమ్మకత బట్టి మీకు కొందాం. భయ వెంకటాకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా ఆరోగ్యంగా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు ప్రభు. మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారండి. 12వ తారీఖు మరొకసారి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపి 15వ తారీఖు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇలా ఈ పరిచయన్నింటిలో నీ కృపను విస్తరింపజేసి మీ సహాయం దయచేసి నాకు మహిమ తెచ్చుకుంటాను. మేము ఏదైతే ప్రార్థించలేదో అవన్నీ ఎరిగిన, మాకు అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు మీరే. మరి మేము మరిచిన మరణ దేవుడు మీరే సహాయపడుతారండి. వాటిని అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. రేపు ప్రభు దాని పరిచర్య కొరకు సిద్ధపరుస్తారండి ప్రభు. మరి మా ఇంటి విషయమై, పొలం విషయమై, మరి అక్రమంగా వేసినటువంటి ఆ యొక్క కోర్టు వ్యాజ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఎరిగిన దేవుడవు, ఏది విచితమో ఏది మీ యొక్క మరి చిత్తంగా ఉందో దాన్ని నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దీని గురించి ఎంతోమంది నష్టపరిచేటువంటి వారు ఉన్నారు. వారిని కూడా మీరు గద్దించి మీరు మీ మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించేవాడు, యెహోవా దృష్టికి శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. ఇట్లాగూ ఎంతోమంది లోకము మాయ వేషం వేసుకొని ప్రభా మరి నష్టపరుస్తూ ఉన్నారు. వారు ఎదరు వాళ్ళు నష్టపరుస్తారు అనుకుంటున్నారు, కానీ ఆ నష్టం వారిని ఎరగక మరి ఎంతో నష్టంలోకి పోతూ ఉన్నారు. మరి అయితే వారిని కనికరించి మరి వారి పక్షంగా కూడా నీ కృపను విస్తరింపజేసి ఈ కాని సంగతి నుంచి వాడిని విడిపించి మరి రక్షణ, నీతి, దయ, సత్యమైనటువంటి సంగతులు వారు కూడా ధరించుకున్నట్టు కొరకే మీ సహాయం వారికి అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మ అనుగ్రహిస్తారండి. వాటిలో బీటెక్ ఫస్ట్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. మెర్సిజాయ్, సుకీర్తి, నిస్సి జాన్సన్ ఇట్లాంటి బిడ్డలు అందరికి సహాయపడుతారమ్మని 12వ తారీఖు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం మాకు అనుగ్రహిస్తారు. అదంతా దినమంతా నీకు మహిమకరంగా జరుగుతూ కూడా సహాయపడుతారమ్మని. మీటింగ్ అందరినీ మీ కృప చూపించి ప్రతి అక్కడ తీరుస్తారమ్మని యేసు నామమున ప్రార్థించడి ప్రతి మొదలు పెట్టుకుని నామ తండ్రి. ఆమె. దయచేసి ప్రార్థన చేయండి.